నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాజకీయాలపై ఏఐసిసి ఫోకస్ పెట్టింది. గ్రూప్ రాజకీయాలతో అసంతృప్తులతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగమాగం ఉంది. దీనిపై హైకమాండ్ ఆరా తీస్తోంది. హస్తినలో 3 ఎంపీలతో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. భువనగిరి, వరంగల్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి సమస్యలపై చర్చించారు. మీనాక్షిని అటు వరంగల్ ఎంపీ కడియం కావ్య వరంగల్ రాజకీయాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. కొద్ది రోజులుగా అక్కడ మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. అట్లాగే తుంగతుర్తి అంశంపైన కూడా భువనగిరి ఎంపీ చామలతో అటు మీనాక్షి భేటీ అయ్యారు, చర్చించారు. ఎమ్మెల్యే మందుల శామ్యన్ తీరుపైన లోకల్ లీడర్ల ఫిర్యాదు చేయడంతో ఈ ఇష్యూ కాస్త హీట్ ఎక్కింది. ఇది మీనాక్షి దృష్టికి చేరింది. తో పాటు అటు ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనవనేనితో తనకున్నటువంటి ఇబ్బందులపై కూడా ఆయన చర్చించారు. మొత్తానికి హస్తినలో ఇటు జనగాం, అటు కొత్తగూడెం, ఇటు తుంగతుర్తి పంచాయతీలు ఉత్కంఠ రేపుతున్నాయనే చెప్పాలి. సో ఈ అంశం ఇట్లా ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అఫ్కోర్స్ స్వాతంత్రం ఉండొచ్చేమో, కానీ అది కాస్త బహిరంగ పంచాయతీలకు దిగుతోందా? గతంలో కూడా చాలా సందర్భాల్లో కొండా సురేఖ వివాదం ఈసారి మొదటిదేం కాదు. గతంలో చాలా సందర్భాల్లో రావడం జరిగింది. ఏకంగా కొండా సురేఖ కూతురే కొండా సుష్మితా పటేల్ బయటకు వచ్చి అర్ధరాత్రి పోలీసులు మా ఇంటికి ఎందుకు వస్తారు అని ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం చాలా సంచలనంగా మారింది. ఆ తర్వాత బీసీ మంత్రులకు అన్యాయం జరుగుతోందంటూ ఒక వాదన తెరపైకి రావడం జరిగింది. సో చాలా అంశాల్లో చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నారు. తుంగతుర్తి విషయంలో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కీలక పదవుల విషయంలో ఎంపీకి సంబంధం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్నటువంటి ఉద్దేశంతో అటు చామల ఏఐసిసికి మీనాక్షి నటరాజన్తో భేటీ అవుతున్నారు. ఇక మరోవైపు కూననేని వర్సెస్ రఘురామ్ రెడ్డి ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఎక్కడ చూసినా పాత కొత్త కాంగ్రెస్ వ్యవహారం నడుస్తూనే ఉందని చెప్పాలి. పాత కాంగ్రెస్ కొత్త వాళ్ళతో పొసగడం లేదా? గతంలో చాలామంది మాట్లాడడం జరిగింది కూడా, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆయనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా, మంత్రి పదవి తెచ్చుకొని మాట్లాడాలన్నటువంటి, ఆయనే మంత్రిలా బిహేవ్ చేస్తున్నారన్నటువంటి వాదనలు కూడా కొండా సురేఖ దగ్గర వినిపించింది. వరంగల్ రాజకీయాల్లో కడియం శ్రీహరి ఆయన కీ రోల్ ప్లే చేస్తున్నారా, మంత్రిని కాదని రాజకీయాలు నడుస్తున్నాయా? సో ఒక్కొక్క అంశాన్ని చర్చిద్దాం. బిఫోర్ దట్ ఒకసారి ఈరోజు జరిగినటువంటి సమావేశ నేపథ్యం ఏంటి, సారాంశం ఏంటి, మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మీనాక్షి నటరాజన్తో ఎంపీలు భేటీ అయినటువంటి ఈ విధానాన్ని ఎట్లా చూడాలి, కంప్లైంట్ బాక్స్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ఈరోజు హైదరాబాద్ వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ పలువురు ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్యేలతో, పలువురు ప్రజాప్రతినిధులతో, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈరోజు భేటీ కావడం జరిగింది. అందులో ప్రధానంగా మనం 3 అంశాలను చూసుకోవచ్చు. ఒకటి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతలు అటు కడియం శ్రీహరి మధ్య, కొండా సురేఖ మధ్య నెలకొన్నటువంటి వివాదాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే సచిన్ సావంత్ని ఏఐసిసి సెక్రటరీని నియమించింది పార్టీ. ఇప్పటికే కొండా సురేఖ అతన్ని కలిసి అన్ని వివరాలు కూడా ఇచ్చింది. అయితే ఈరోజు మరొకసారి సచిన్ సావంత్ మీనాక్షి నటరాజన్ కలిసి పూర్తి కొండా సురేఖకు సంబంధించినటువంటి వాదన సంబంధించినటువంటి నివేదికను ఈరోజు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మరొక ఇష్యూ ఏదంటే ఖమ్మం సంబంధించినటువంటి నియోజకవర్గంలో, కొత్తగూడెం నియోజకవర్గంలో నెలకొన్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ రఘురామ్ రెడ్డికి, మరోవైపు కూనంనేని సాంబశివరావుకు మధ్య నెలకొన్నటువంటి వివాదానికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎంపీ రఘురామ్ రెడ్డి కలిసి ఫిర్యాదు కూడా చేరింది. భూ కబ్జాలు, అదేవిధంగా ఇసుక దందాకు తెరదీపుతున్నాడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, తన సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో చెడ్డపేరు, పార్టీకి చెడ్డపేరు, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, తన ఇష్యూస్ లేకుండా తనని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు, తనతో చాలా ఇబ్బందులు ఉన్నట్టు కూడా ఈరోజు కూనంనేని సాంబశివరావు సంబంధించినటువంటి విషయంలో అటు ఎంపీ రఘురామ్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే, ఇటీవల కాలంలో తుంగతుర్తి విషయానికి వస్తే నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండల కమిటీల విషయంలో ఎంపీ ప్రమేయం లేకుండా అక్కడ మందుల శ్యామలు, ఎమ్మెల్యే మందుల శ్యామ ఇష్టానుసారంగా కమిటీలు వేస్తున్నారంటూ కూడా అటు ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనుచరులు బాహాబాయిగా బయటకు వచ్చి మరీ కొట్లాడుకున్నటువంటి దృశ్యాలు మనం చూసాం. అయితే కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలు ఏకంగా గాంధీ భవన్కి వచ్చి అక్కడ గాంధీ భవన్ వద్ద ఆందోళన కూడా వ్యక్తం చేశారు. వేలాది మంది కార్యకర్తలు వచ్చి, అంటే ఈ అన్ని ఇష్యూస్ మధ్య
పార్టీ పూర్తిగా అంటే పూర్తిగా బ్లేమ్ అవుతుంది అనేటువంటి ఆలోచనలో ఏఐసిసి ఉంది. ఏఐసిసి కూడా దీనిపై చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే పార్టీలో ఉండి సొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలే ఈ రకంగా బయటకు వచ్చి మరీ వాగ్వాదాలు చోటు చేసుకుని అంతర్గత విభేదాలకు దారితీయడం పట్ల అటు ఏఐసిసి అధిష్టానంతో పాటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కమిటీ కూడా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే ఎవరైతే క్రమశిక్షణ అంటే పార్టీలో ఎవరైతే ఈ దుర్భాషలాడినా, ఎవరైనా కొట్లాడుకున్నా, ఎవరైనా వాగ్వాదాలు చేసుకున్న క్రమశిక్షణ కమిటీ ఉంటుంది. కానీ క్రమశిక్షణ కమిటీ ఎంతవరకు ఉంటుంది? కేవలం సస్పెండ్ చేసినంత మాత్రాన పార్టీకి వచ్చేటువంటి చెడ్డ పేరు మాత్రము మాసిపోదు. కాబట్టి దీన్ని పూర్తిగా పరిష్కరించేందుకే ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కి వచ్చి కొంతమంది ఎంపీలు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఈరోజు చాలామంది ఎంపీలు కలిశారు. అటు ఖమ్మం కావ్య అటు వరంగల్ ఎంపీ కడియం కావ్యతో పాటు ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి కావచ్చు, అది మహిబాద్ ఎంపీ బలరాం నాయక్ కావచ్చు, భువనగిరి ఎంపీ అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, చాలామంది ఎంపీలు ఈరోజు మీనాక్షి నటరాజన్కి వచ్చి తమ తమ ఎంపీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరు, ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు చినికి గాలివాన అవుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు అక్కడ యాదాద్రి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యురాలుగా ఉన్నటువంటి ఈశ్వరమ్మ యాదవ్పై ఏ విధంగా దుర్భాషలాడారో మనం చూసాం. యావత్తు రాష్ట్రం మొత్తం కూడా పూర్తిగా నివేరపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాంటి వారిపై పార్టీ ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, ఏ రకంగా ఎందుకంటే సొంత పార్టీ నేతలే సొంత పార్టీ వ్యక్తులపైన, సొంత పార్టీ మంత్రులపైన ఈ రకంగా దుర్భాషలాడడంతో పాటు ఏకంగా వాగ్వాదాలు చోటు చేసుకోవడం పట్ల మరి మీడియా ముందుకు వచ్చి మళ్ళీ వాటిపై మాట్లాడడం పట్ల కూడా ఏఐసిసి మాత్రం చాలా సీరియస్గా ఉంది. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ పై మరి మీనాక్షి నటరాజన్ ఏ రకంగా ముందుకు వెళ్తున్నది మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? సో ఒకరంటే ఒకరికి పడట్లేదా? ఎవరి టీంలు ఎవరి మెయింటైన్ చేస్తున్నారు? జిల్లాకు ఇట్లాంటి ఎపిసోడ్సే కనిపిస్తున్నాయి. నల్లగొండలో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది, ఖమ్మంలో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది, నిజామాబాద్లో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది, వరంగల్లో ఇదే ఎపిసోడ్ కనిపిస్తోంది. సో ఎక్కడ చూసినా ఇట్లాంటి ఎపిసోడ్లే కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. డాక్టర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శేషు సార్ నమస్తే. సో పీసీసీ స్థాయి దాటి ఏఐసీసీ వరకు వెళ్ళందే తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీలు తెగేటువంటి పరిస్థితి లేదా? సో తెలంగాణ కాంగ్రెస్ని గాడిన పెట్టేటువంటి నాయకులు లేరా? తెలంగాణలో క్రమశిక్షణ కమిటీ పనిచేయడం లేదా? తెలంగాణ కాంగ్రెస్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తోందంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పనిచేసుకుంటున్నారని చెప్పాలా? గతంలో కొండా సురేఖ మల్లికార్జున ఖర్గేను కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు కలిసింది, తనపైన ఎట్లాంటి రాజకీయమైనటువంటి దాడులు జరుగుతున్నాయో చెప్పడం జరిగింది. బట్ అయినా కానీ ఇవి జరగట్లేదు, నిత్యకృత్యం అవుతున్నాయి. సో ఇవి ఎటువైపు దారి తీస్తున్నాయి? అటు ఈ ఎక్కడ గమ్యం కనిపిస్తోంది? వీటికి ఫుల్ స్టాప్ ఎక్కడ కనిపిస్తోంది? లాంగెస్ట్ పొలిటికల్ హిస్టరీ ఇన్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంత ఉంటుంది. అయితే ఆ పార్టీలో సహజంగా ఉండేటటువంటి లక్షణం ఏంటంటే వర్గపోరు, క్రమశిక్షణ రాహిత్యము, అస్మతి అనేటటువంటివి మనకు కనపడుతూనే ఉంటాయి. అవి లేకపోతే ఆశ్చర్యపడాలి కానీ కాంగ్రెస్ పార్టీలో అవి ఉంటే ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక బలమైనటువంటి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఈ లక్షణాలతోటే, ఈ అంశాలతోటే ఇవాళ ఒక బలహీనమైనటువంటి జాతీయ పార్టీగా దేశంలో కనపడుతుంటే, మరొక పక్క దీనికి ప్రత్యామ్నాయంగా ఎదిగినటువంటి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ అనేటటువంటి అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలోనే అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది. అవును. ఈ రెండు పార్టీలకి మనకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే కాంగ్రెస్ ఇటీవల మీరు చూడండి, పంజాబ్ లో అక్కడ పిసిసి అధ్యక్షుడికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు అమరీందర్ సింగ్ వారియర్ కి. అమరీందర్ సింగ్ వారియర్ కి ఎక్స్టెన్షన్ ఇచ్చినటువంటి క్రమంలో అక్కడ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీతో పాటు ఇంకొక ఎంపీ కూడా అస్మతి బావుట ఎగరేశారు. తీవ్రమైనటువంటి సమస్య అక్కడ తలెత్తింది. ఏకంగా ఒక ఎంపీ అమిత్ షాని కలిసి మాట్లాడటం కూడా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంటుందని చెప్పడానికి ఇటీవల పంజాబ్ లో జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్పాను. తర్వాత మీకు సౌత్ లో 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, రెండోది తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే ఆ ఎన్నికలు జరిగేటప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలను పక్కన పెట్టి
కలిసికట్టుగా పార్టీ పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది. మీరు చూడండి, కర్ణాటకలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ కలిసి అక్కడ పని చేస్తే అధికారంలోకి వచ్చారు. అవును. తర్వాత మీకు తెలంగాణలోకి వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ ఏకంగా కలిసికట్టుగా పనిచేసి అధికారంలోకి వచ్చింది అనేటటువంటి విషయం మనకి స్పష్టమవుతుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గాడి తప్పుతున్నట్టుగా, అనేక జిల్లాల్లో క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్నట్టుగా ఏకంగా దాడులు చేసుకునేటటువంటి దగ్గరికి వెళ్ళారు. మీరు అది వికారాబాద్ సంఘటన చూసినా, ఇందులో లేకపోతే మందక సామ్యాల దగ్గర జరిగినటువంటి, తుంగతుర్తిలో జరిగినటువంటి ఘటన చూసినా ఏకంగా దాడులు చేసుకుంటున్నటువంటి సంఘటనకు వచ్చారు. తర్వాత ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను సార్. మీరు ఎన్నికల ముందు ఒకే తాటిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, పాత కొత్త అన్నటువంటి తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా, జెండా మోసిన వాళ్ళంతా ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో. బట్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ మిస్టేక్ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలతోటి స్టార్ట్ అయిందా? అక్కడ నుంచే ఇది వన్ బై వన్ పెరుగుతూ వచ్చిందా? ఇప్పుడు నేను 3 అంశాలు మీకు చెప్తాను. మొదటి అంశం మీరు అడిగినటువంటి ప్రశ్న. ఒక 10 మందికి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ 10 నియోజకవర్గాలలో గతంలో వాళ్ళపైన ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నాయకులు వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. అట్లా మీరు పటాన్ చెరువు నియోజకవర్గంలోనైతే ఆ తీవ్రత, ఆ తగాదాన్ని ఏఐసిసి కూడా తెంచలేకపోయినటువంటి సందర్భంలో అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి మళ్ళా రిటర్న్ వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అక్కడ కాటా శ్రీనివాస్ కి గూడెం మహిపాల్ రెడ్డికి పడకపోవటం వల్ల. తర్వాత అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనేక నియోజకవర్గాల్లో. ఉదాహరణకు గద్వాల నియోజకవర్గంలో అక్కడ సబితాకి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అస్సలే పడట్లేదు అనేటటువంటి విషయం. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ లాస్ జరిగింది జీవన్ రెడ్డి రూపంలో. జగిత్యాలలో సంజయ్ కి, జీవన్ రెడ్డికి పడకపోవటం వల్ల ఏకంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది. మీరు అడిగినటువంటి ఒక పాయింట్ లో ఈ 10 నియోజకవర్గాలతో పాటు అనేక నియోజకవర్గాలలో వర్టికల్ గా పార్టీ చీలిపోవటంతో ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీ పైన పడుతుంది. ఇది ఒకటి. రెండోటటువంటి అంశం ఏంటి అంటే చాలా కీలకమైనటువంటి అంశము, ఇవాళ కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య, అంతర్గతంగా కాంగ్రెస్ ని నష్టం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే సైకిల్ కాంగ్రెస్, హస్తం కాంగ్రెస్. మీకు గతంలో కూడా బీఆర్ఎస్ లో ఇదే సమస్య ఒకటి ఉండేది. బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్ అని, ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అని ఒకటి, బంగారు తెలంగాణ బ్యాచ్ అని ఒకటి ఉండేది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బయట పార్టీల నుంచి వచ్చి జైన్ అయి పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళని బంగారు తెలంగాణ అన్నారు. అది పెద్ద విమర్శకు దారితీసింది. ఇవాళ సేమ్ అదే రాజకీయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏంటంటే సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు హస్తం కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్. తర్వాత రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి సైకిల్ కాంగ్రెస్. ఇప్పుడు ఇవాళ మొత్తం అధికారం అంతా, పెత్తనం అంతా, పవర్ అంతా కూడా సైకిల్ కాంగ్రెస్ చేతిలో ఉండటంతో ఒరిజినల్ గా హస్తం కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు, నామినేటెడ్ పదవులు దక్కట్లేదు, పార్టీలో ఇంపార్టెన్స్ దక్కట్లేదు, ప్రభుత్వంలో ఇంపార్టెన్స్ దక్కట్లేదు అని కుతకుతలాడిపోతున్నారు, లోపల కుమిలిపోతున్నారు. అది ఏదో ఒక రోజు లావాలాగా బద్దలయ్యేటటువంటి, అగ్నిపర్వతం లాగా బద్దలయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు ముందు నష్టం చేస్తుంది అనేటటువంటి అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు అన్నట్టు సైకిల్ కాంగ్రెస్ అండ్ హస్తం కాంగ్రెస్. హస్తం కాంగ్రెస్ ఇస్ ద ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుందాం. ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా కథనాలు రావడం కానీ, కొన్ని పత్రికల్లో కొంతమంది కీలకమైనటువంటి నాయకుల గురించి వచ్చేటువంటి వార్తా కథనాలు కానీ, భట్టి విక్రమార్క ఒక కామెంట్ అన్నారు, మేము వైఎస్ఆర్ ఫాలోవర్స్ కాబట్టి మా మీద కుట్ర పని చేస్తున్నారని చెప్పేసి. అదే రోజు ఇంకొక బహిరంగ సభలో ముఖ్యమంత్రి హాజరయ్యారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరయ్యారు. సో ఎడమొహం పొడమొహంలా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో అది నడుస్తుందనడానికి మీరు చెప్తున్నటువంటి మాటలకు కొంత సంకేతం కనిపిస్తుందా? భట్టి విక్రమార్క వైఎస్ రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్ కాబట్టి అని, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో కానీ ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ కాంగ్రెస్ అనుకోవచ్చా? చాలా కీలకమైనటువంటి అంశం శ్రీకాంత్. మనందరికీ చాలా స్పష్టంగా తెలిసింది, కాంగ్రెస్ పార్టీ పైన ఒక అంశం పైన, నైని కోల్ బ్లాక్ విషయం పైన ఆరోపణలు వచ్చినప్పుడు, అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒక మీడియా హౌస్ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసినటువంటి అంశం కనుక చూస్తే, ఆ మీడియా హౌస్ కి బ్యాక్ ఎండ్ గా ముఖ్యమంత్రి ఉన్నారని,
ఆ మీడియా హౌస్ బట్టి విక్రమార్క యొక్క స్టామినాని, పొలిటికల్ కెరీర్ ని దెబ్బతీయడానికి పనిచేసింది అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా అటు కీలకమైనటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తమ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని బయట పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ రాజకీయ వర్గాల్లో ఆ ఊహాగానం వెలువడింది. ఆ మీడియా హౌస్ ఎవరి పక్షాన ఉన్నది, ఎవరిని విమర్శించింది అనేటటువంటి క్రమంలో తరువాత ప్రెస్ మీట్ బట్టి మరీ బట్టి విక్రమార్క గారు క్లియర్ గా చెప్పారు, నేను రాజశేఖర్ రెడ్డి గారు అనుచరుణ్ణి కాబట్టి ఒక మీడియా సంస్థకు చెందినటువంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మద్దతుతోటే నా పైన ఈ విష ప్రచారం చేస్తున్నారు అనేటటువంటి మాట చాలా స్పష్టత మనకు కనపడేటటువంటి. ఇంకొక పాయింట్ సార్, ఇక్కడ ఇంకొక అంశం కొన్ని వార్తాపత్రికల్లో ముఖ్యమంత్రి మంత్రులందరికీ క్లాస్ బీకారు, తలంటారు అన్నటువంటి పాయింట్లు కూడా వచ్చాయి. బట్ ఏ మంత్రి కూడా దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు, ఎవరు కూడా దీనిపైన రెస్పాండ్ కాలేదు. సో ఏదో జరుగుతోంది అనుకోవచ్చు కదా. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక స్థాయిలో మాత్రమే అస్మతి కార్యక్రమాలు లేకపోతే క్రమశిక్షణ రాహిత్యము, వర్గపోరు నడుస్తుంది తప్ప బట్ టాప్ ఎండ్ లో ఈసారి ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి దానికి తేడా ఏంటి అని అంటే టాప్ ఎండ్ లో పెద్ద అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు స్థాయి కీలకమైనటువంటి పిసిసి నాయకుల మధ్య వర్గపోరు మొదలు కాలేకపోవటమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ గా మనం చూడాలి. కానీ గ్యాప్ ఉన్నది, బట్ ఆ గ్యాప్ ని బయటపడనీయట్లేదు. ఆ గ్యాప్ బయటపడితే పార్టీకి నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ రూపంలో, బీజేపీ రూపంలో తెలంగాణలో బలమైనటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి కాబట్టి తమ మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ను గనక బయటపడేస్తే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి, మా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, అధికారాన్ని కోల్పోతామని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ కింది స్థాయిలోకి వచ్చేసరికి ఆ విధమైనటువంటిది ఉండట్లేదు అనేటటువంటి విషయాన్ని మనకి స్పష్టమవుతుంది. అందుకని శ్రీకాంత్, నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క గారు కానీ లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఓపెన్ గా చెప్తున్నారు, మేము రాజశేఖర రెడ్డి మనుషులము, రాజశేఖర రెడ్డి ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళం. కానీ రాజశేఖర రెడ్డి గారిని నిత్యంగా వ్యతిరేకించినటువంటి వర్గం ఇవాళ పవర్ లో ఉంది, చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీని వాళ్ళే నడుపుతున్నారు. కాబట్టి సహజంగా వాళ్ళకి వీళ్ళకు ఒక గ్యాప్ ఉన్నటువంటి మాట వాస్తవం. బట్ ఆ గ్యాప్ ని ఎవరు బయటపడట్లేదు. ఎందుకు బయటపడట్లేదు అంటే ఒకవేళ బయటపడితే ఇద్దరికీ నష్టం జరుగుతుంది కాబట్టి ఇద్దరు కాంప్రమైజ్ అయి వెళుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అని అంటే ఏఐసిసి జోక్యం చేసుకుంటుంది. ఈ విభేదాలు, ఈ వర్గపోరు ఇలానే కొనసాగితే అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది అనేటటువంటిది. అందుకని వాళ్ళ ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ తోటి కడియం కావ్య గారు సమావేశమయ్యారు, తర్వాత రేణుకా చౌదరి గారు సమావేశమయ్యారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సమావేశమయ్యారు. ఎందుకనంటే ఆయా జిల్లాలలో వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మీకు వరంగల్ లాంటి ఒక జిల్లా ఉంది. ఎప్పుడు కూడా వరంగల్ కాంగ్రెస్ కి ఇంత మెజార్టీ ఇవ్వలేదు. వరంగల్లో 12 శాసనసభ స్థానాలు ఉంటే డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ 10 శాసనసభ స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ వరంగల్లో ఒక బలమైనటువంటి పార్టీగా ఉంటే, కానీ అదే నేను ఇందాక ఏమన్నాను, సైకిల్ కాంగ్రెస్ కి హస్తం కాంగ్రెస్ కి మధ్య పొసకటం లేదు అని అంటే కాంగ్రెస్ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ వర్టికల్ గా చీలిపోయింది. అటు కడియం శ్రీహరి, ఇటు కొండా సురేఖ వర్గాల మధ్య ఎంత తీవ్రమైనటువంటి విభేదాలు ఉన్నాయి. గతంలో ఈ విభేదాలను సద్దుమణిగించుకోవడానికి నాయన్ రాజేందర్ రెడ్డి గారి ఇంట్లో డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నప్పటికీ జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి కొంత సయోధ్యతో ముందుకెళ్లాలనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా బట్ రాజకీయాల్లో ఏ రోజుకు ఆ రోజే ఉంటుంది కాబట్టి బట్ మళ్ళా వాళ్ళ మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వర్గపోరు మళ్ళా బయటపడటము అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం చేస్తుంది. ఎందుకంటే వరంగల్లో ఇంత బలం ఎప్పుడు కాంగ్రెస్ కి లేదు. ఇది ఒకటైతే రెండోది ఖమ్మం జిల్లాలో కూడా ఎప్పుడు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడితే ఇవాళ బట్టి, రేణుకా చౌదరి, ఇవాళ అక్కడ సపోర్ట్ చేసినటువంటి సిపిఐకి రఘురామరెడ్డి ఎంపీ గారికి మధ్య ఒక క్లాషెస్ రావటము ఆ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క బలం పైన దెబ్బపడేటటువంటి అవకాశం ఉంది. నల్గొండ కాంగ్రెస్ కు ఒక బలమైనటువంటి కేంద్రం అయితే నల్గొండలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ ఈ నియోజకవర్గంలో
రాష్ట్రంలో 2023 శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు 2 టర్మ్స్ తర్వాత. బట్ అట్లాంటి నియోజకవర్గంలో కూడా అంత బలమైనటువంటి కేంద్రాల్లో కూడా ఇవాళ అసమ్మతి రావటం, అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీకి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి, తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ కి అక్కడ డిసిసి అధ్యక్షుడైనటువంటి పున్నా కైలాస్ కి మధ్య సయోధ్య లేకపోవటం, ఇవన్నీ ఒకటైతే కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి వర్గానికి దూరం అవుతుందా అనేటటువంటి అభిప్రాయాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే దీంట్లో నిత్యము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా జిల్లాలలో ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఇక ఈశ్వరమ్మ విషయం మీకు చూడండి, యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి పాలక మండలి నియామకం చేసినప్పుడు ఆ పాలక మండలి నియామకం పైన పార్టీలోనే అసమ్మతి వచ్చింది, పార్టీలోనే విమర్శలు వచ్చాయి, పార్టీలోనే అసంతృప్తి వచ్చినటువంటి క్రమంలో అక్కడ వికారాబాద్ కు సంబంధించి లేకపోతే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఈశ్వరమ్మ పైన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఆ దాడులు ఏ విధంగా చేశారు అనేది కాంగ్రెస్ పార్టీకి దెబ్బగా మారేటటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసేటటువంటి అవకాశం ఉంది. తర్వాత గతంలో పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ లాంటి వాళ్ళకి, పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ లాంటి వాళ్ళకి, తర్వాత మంత్రి మండలిలో సయోధ్య లేదు అనేటటువంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి క్రమంలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 2023లో ఎన్నికల సందర్భంగా ఉన్నట్లుగా లేదు. బట్ సార్ నేను ఏమంటున్నా ఇప్పుడు ఒక్క నిమిషం శ్రీకాంత్, ఒక్క మాట అటు పిసిసికి ఇటు ప్రభుత్వానికి కూడా గతంలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ లేదు అనేటటువంటి అభిప్రాయాలు అనేక సందర్భాల్లో కలుస్తున్నాయి. కాబట్టే ఇవాళ 37 కార్పొరేషన్లకి చైర్మన్లు పూర్తయినా ఇంకొక 50 కార్పొరేషన్లకి నామినేటెడ్ నియామకాలు చేయాలనుకున్నా బట్ ఎందుకు చేయలేకపోతున్నారు అని అంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ ది పిసిసి అండ్ గవర్నమెంట్. అది ఉండటం, ఒకవేళ మీరు నామినేటెడ్ పదవులను సకాలంలో ఇవ్వలేకపోయినా, పార్టీ లాయలిస్టులకు ఇవ్వలేకపోయినా అది రాబోయేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వ కార్యక్రమాలను బలోపేతంగా ప్రజల్లోకి తీసుకుపోయేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఒక విధంగా 2023లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో ఇప్పుడు అలా లేదు. ఇట్లా ఉన్న పార్టీని ఎన్నికలకి సమాయత్తం చేసి తీసుకపోతే 2023 ఫలితాలు వస్తాయా లేకపోతే 2018 ఫలితాలు వస్తాయా అనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఒకటే ప్రశ్న, మీరు అన్నారు ఎన్నికల 2023 ఎన్నికల సమయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అట్లా లేదని చెప్పి. అయితే తెలంగాణలో అట్లా లేదు, బట్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం మారిందని చెప్పాలి. దక్షిణ భారతం విషయంలో కర్ణాటకలో ఉన్నటువంటి బలమైనటువంటి పంచాయతీని దింపింది, డికే శివకుమార్ని ముఖ్యమంత్రి చేసింది. ఈవెన్ చెనితల రమేష్ విషయంలో కానీ, కేసీ వేణుగోపాల్ విషయంలో కానీ, విడి సతీశన్ విషయంలో కానీ చాలా గ్యాప్ తర్వాత విడి సతీశన్ ముఖ్యమంత్రి విషయంలో నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కూడా ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. బట్ ఎందుకు తెలంగాణ విషయంలో ఏఐసిసి ఎందుకు ఒక దారిలో పెట్టలేకపోతుంది? ఇప్పుడు మీకు కర్ణాటక మీరు చెప్పినటువంటి ముఖ్యమంత్రి మార్పు, కేరళ మీరు చెప్పినటువంటి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఎంపిక, అక్కడ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు కనపడుతున్నాయి. కర్ణాటకలో దిద్దుబాటు చర్య, కేరళలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కనపడుతుంది. తర్వాత తమిళనాడులో కూడా కాంగ్రెస్ ఒక క్లెవరింగ్ డెసిషన్ తీసుకుంది. మీకు టీవీకేకి మద్దతు ప్రకటించి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక క్లెవరింగ్ డెసిషన్, సరే కాంగ్రెస్ పార్టీ అవకాశవాదంతో వ్యవహరించింది అనేటటువంటి విమర్శ వచ్చినప్పుడు కూడా ఒక క్లెవరింగ్ డెసిషన్ తీసుకోగలిగింది అనేటటువంటి. ఈవెన్ దో మీకు దక్షిణాదికి వచ్చేసరకు కాంగ్రెస్ పార్టీ బిగ్ ఫెయిల్యూర్ ఎక్కడ కనపడుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఏ మాత్రం కూడా డెవలప్ చేసుకోలేకపోవడం వాళ్ళ పెద్ద మైనస్ గా కనపడుతుంటే, ఇంకా రెండోది తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో బిగ్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఆంధ్రప్రదేశ్ కి లింక్ అయి ఉన్నది. ఏంటి అంటే ఇవాళ కాంగ్రెస్ లో బలంగా అధికారంలో ఉన్నది తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఇవాళ కాంగ్రెస్ వెర్చ్యూ ఆఫ్ కాంగ్రెస్ కి అన్యాయం జరుగుతుంది, హస్తం కాంగ్రెస్ లీడర్లకి సరైనటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు ప్రభుత్వంలో, పార్టీలో అనేటటువంటి ఒక అసంతృప్తి ఉంది. అందుకే కత్తి వెంకటస్వామి లాంటి వాళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ అయ్యారు, ముఖ్యమంత్రి పైన ఓపెన్ అయిపోయి మళ్ళా మేము అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడట్లేదు అనేటటువంటి ఒక ఓపెన్ ఒక విమర్శ జయంలోనే పార్టీ ఇమీడియట్ గా షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అంటే పార్టీ ఆ చిన్న విమర్శను కూడా తీసుకునేటటువంటి స్థితిలో లేకుండా ఉండిపోయినటువంటి సందర్భంలో. బట్ ఇది నేను చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కాంగ్రెస్ లో ఒక అంతర్గతంగా బర్నింగ్ కనపడుతుంది, ఒక అంతర్గతమైన సంక్షోభం కనపడుతుంది. అది బ్లాస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో దెబ్బ తలిగేటటువంటి రాజకీయంగా ఇబ్బందికరం వస్తుంది. అది హస్తం కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్. బట్ దీన్ని ఎలా పార్టీ కోఆర్డినేట్ చేయగలుగుతుంది అనేది బిగ్ ఛాలెంజ్ టు ది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఈ పంచాయతీలకు సైకిల్ కాంగ్రెస్ వర్సెస్ హస్తం కాంగ్రెస్, అంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ మద్దతుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో ఉన్నటువంటి ఈ చిచ్చే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ గొడవలకు కొట్లాటలకు కారణమా? కొండా సురేఖ వ్యవహారంలో అదే జరుగుతోందా? మిగతా నాయకుల విషయంలో అదే జరుగుతోందా? సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఈ కుమ్ములాటలకు చెక్ పడుతుందా? ఎట్లాంటి డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి? ప్రభుత్వాన్ని ఇరుకునబెడుతున్నాయి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.